నీట్ పేపర్ లీకేజ్ మంటలు తెలుగు రాష్ట్రాలకు అంటుకున్నాయి. ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు శుక్రవారం ధర్నాకి పిలుపునిచ్చారు బీఆర్ఎస్ నేతలు. అయితే బీఆర్ఎస్కి ధర్నా చేసే అర్హత లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. నీటి విషయంలో కేంద్రం చర్యలు చేపట్టినా విపక్షాలు యువతని రెచ్చగొట్టడం సరికాదంటున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్. పేపర్ లీకులను అరికట్టాలంటూ రెండో రోజు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేతలు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పోటాపోటీ ఆందోళన నిర్వహించారు. రాహుల్ అరెస్ట్ కు నిరసనగా కాంగ్రెస్ ధర్నా చేస్తే రాహుల్ విద్రోహ శక్తులకు మేలు చేసేలా వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ ర్యాలీ తీసింది. రెండు పార్టీల నేతలు పరస్పరం గొడవకు దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి కాంగ్రెస్, బీజేపీ నేతలను చెదరగొట్టారు. రాహుల్ గాంధీ అరెస్ట్ కు నిరసనగా రెండో రోజు ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలిపారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదుట రిలే దీక్షలు చేపట్టిన తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నీట్ పేపర్ లీక్ పై చర్యలు తీసుకోవాలంటూ ఏపీలో వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. లోక్ భవన్ ముట్టడికి వెళ్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. నీట్ లీకేజీకి వ్యతిరేకంగా శుక్రవారం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేపట్టనుంది బీఆర్ఎస్పీ. విద్యార్థుల పోరాటానికి అండగా ఉండేందుకు ధర్నాలో తాను పాల్గొంటానన్నారు కేటీఆర్. విద్యార్థి నిరుద్యోగులకు అండగా ఉండేందుకోసం అని చెప్పని నిరసన సభలో పాల్గొంటాను. నాకు సంబరాలు కాదు, విద్యార్థి నిరుద్యోగుల పక్షాన సంఘర్షణకు నేను సిద్ధము అని చెప్పని కేటీఆర్ గారు ఈరోజు మాట్లాడటం జరిగింది. కేటీఆర్ ధర్నా చేస్తానడంపై చిట్చాట్లో స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ మూయించిన ధర్నా చౌక్ ను తాము తెరిపించామన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తే సమస్య ఉండదన్నారు. మేము తెరిచిన ధర్నా చౌక్ లో కేటీఆర్ ధర్నా చేస్తున్నాడు. రాజకీయం తప్ప బీఆర్ఎస్ ధర్నాలో చిత్తశుద్ధి లేదన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. నీకు నిజంగా ఆ సంఘటన పట్ల కన్సోల్ ఉండుంటే కనీసం ఖండించు. రాహుల్ గాంధీ గారిని మీరేం మెచ్చుకోనక్కర్లే, కానీ ఆ సంఘటనను ఖండించని బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల, చావుల పట్ల వీళ్ళకి ఇంత కన్విక్షన్ ఉందని చెప్పి నటించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇది కదా రాజకీయం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తెలంగాణలో విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు.